శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుండి 30 రోజుల పాటు కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న తెలిపారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల మండపంలో కార్తీక మాసోత్సవాలను సంబంధించి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ అధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు కార్తీక మాసం ఏర్పాట్లపై సమీక్షించారు. ఎజెండాలోని అంశాలను ఒక్కొక్కటిగా చర్చించి తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కార్తీక మాసం నెల రోజుల పాటు ఆలయానికి వచ్చే భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే అన్నప్రసాద వితరణకు దాతలు ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గుమ్మళ్ల చిన్న మాట్లాడుతూ ఆలయంలో అన్ని ధార్మిక కార్యక్రమాలు అర్చక స్వాముల సూచనల మేరకు శాస్త్రోక్తంగా జరుగుతాయని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు తక్షణం దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామని అన్నారు. నెల రోజుల పాటు జరిగే అన్నప్రసాద వితరణకు దాతలు భక్తులు విరాళాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదని సురేష్ కుమార్, కె పాపారావు, ఎం సూర్యగంగాధర్, బి పార్వతి, వి వెంకటలక్ష్మి, ఎం మీనాక్షి, విజయ్ కుమార్, బి వరలక్ష్మి, ఉమామహేశ్వరరావు, శంకర శ్రీనివాస్, ముమ్మడి త్రిమూర్తులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమిటీ అందరం కూడా శాయశక్తుల ఈ నెల రోజులు కూడా మరి స్వామివారికి కృషి చేస్తూ అందుబాటులో ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పారు. దానికి సంతోషం. నేను కూడా అందరు డోనర్స్ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ నెల రోజులు కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందండి. అంటే రోజుకి 1000 మందికి నిత్యాన్నదానం జరుగుతుంది. స్వాములకి, భవానీలకి, 1000 మామూలు భక్తులకు కూడా నిత్యాన్నదానం జరుగుతుంది. అందుకని ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే మన భానుగుడి నిత్యాన్నదానానికి ఈ 30 రోజులు ఎవరైనా విరాళాలకి ఇవ్వాలని అనుకుంటే మరి ఈవో గారిని కానీ, లేకపోతే ప్రధాన పూజారి గారిని కానీ, లేకపోతే ఆలయ చైర్మన్ నా పేరు గుమ్మళ్ల చిన్న, నేను కూడా ఫోన్ నెంబర్ బయట పెడుతున్నాను. మరి మా కమిటీ వారు కూడా ఉన్నారు. మా కమిటీ వారు ఎవరో ఒకరిని సంప్రదించి మరి అన్ని సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాం.